10వ వచనము, 4వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 4:10. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యెబేజు ప్రార్థన, ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఈ విధంగా అయితే అతని ప్రార్థన ఆలకించి అతనికి విధంగా అయితే జవాబు అనుగ్రహించిండు దేవుడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉండగా అదే జవాబు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి మొదటి మందిరము మనం ఇది కట్టబడిన కాలం నుంచి మనకు శ్రమలు మొదలైనవి. ఎప్పుడైనా కూడా దేవుని పని చేయాలన్నప్పుడు శ్రమలు వస్తూనే ఉంటాయి అన్నమాట. అలా అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆగిపోలేదు. ఎప్పుడు కూడా మన ప్రార్థనలు మనము చేస్తూనే ఉన్నాము. సో ఆ విధంగా వింతమోడు ఫౌండేషన్ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని శ్రమలు వచ్చినను, ఎన్ని ఇబ్బందులు వచ్చినను మీరందరూ నాకును, మాకును, మా కుటుంబానికి వింతమోడు ఫౌండేషన్కి తోడుగా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థము కావని, మీ ప్రార్థనలు వాటికి జవాబు దేవుడు అనుగ్రహిస్తాడని నాకు ఆశ పుట్టింది. ఏంటంటే మనము ప్రార్థన జూమ్లో చేసుకుంటున్నాము, ఆన్లైన్ ప్రేయర్. సో జూమ్లో కాకుండా స్వయంగా అందరం కలిసి చేస్తే బాగుంటుంది. కొంచెం ప్రయాసతో కూడిందే కావచ్చు. ఎందుకంటే మీరు అక్కడి నుంచి ఇక్కడ రావాలి, జర్నీ చేయాలి, ప్రయాణం చేయాలి, అది ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ ఎందుకంటే మనం కలవక చాలా అవుతుంది, చాలా రోజులు అవుతుంది అనమాట. సరే కలుసుకొని ప్రార్థన చేస్తే రాత్రి అంతా దేవుని దగ్గర మొరబెడితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఏదైతే ఆటంకములు మనకు ఎదురవుతూ ఉన్నాయో, ఏదైతే మనము చేయాలనుకున్న పనులు ఇంకా మనము చేయలేకపోతూ ఉన్నాము, సో అన్నిటికీ వెలుగుడు అవుతుంది. మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే సాతాను గోడలు కూలిపోతాయి. ఏదైతే దేవుడు తన దీవెనలు, తన వాగ్దానాలు మన పట్ల చెప్పి ఉన్నాడో అవన్నీ నెరవేర్చబడతాయి అని నేను బహుబలంగా నమ్మిన. కాబట్టి అన్న చెప్పిండు, మంగళన్న అన్న డే అంతా చేసుకుందామని చెప్పాడనమాట. అన్న డే అంతా ఎవరైనా చేస్తారనమాట. నా ఆశ ఏంటంటే లోకమంతా పడుకొని ఉన్నప్పుడు మనం దేవుని స్తుతి చేయడము బహుగానము. అదే చెప్పానన్న, అందరూ డే అంతా మెలుకుతూ ఉంటాం కాబట్టి ప్రార్థన చేస్తాం. రాత్రి అంతా అందరూ పడుకొని ఉంటారు కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాము, దేవుని గణపరుస్తూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము. ఆయన వాక్యం లేఖనము మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము అని చెప్పి నేను నిర్ణయం తీసుకొని, అన్న లేదన్నా ఎంత కష్టమన్నా కూడా సరే మనలో అది ఇబ్బంది అవుతుంది కావచ్చు, కానీ ఎందుకంటే ట్రావెలింగ్ ఇబ్బంది, ఉండడం ఇబ్బంది, సో ఇక్కడ కొంచెం మీకు దూరంగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అన్న చేద్దామంటే అన్న కూడా ఓకే అని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును కాక. మంచిదండి, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఒకటి, మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో, ఏదైతే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో అది ఇంకా జరగట్లేదు. సో వాటి గురించి ఇంకా మనం ప్రార్థన చేద్దాము, దాని గురించి ఇంకా దేవుని దగ్గర గోజాడుదాం.
ఎందుకంటే విన్ ద వరల్డ్ ఫౌండేషన్ దేవుడు దీవించినప్పుడే మనము దీవించబడతాము. ఒక సేవకుడు ఒక మాట చెప్పారు మొన్న నాకన్నమాట. సామాన్యంగా ఒక సేవకుడు సంఘాన్ని పోషిస్తాడు, ఒక సేవకుడు సంఘాన్ని పోషిస్తాడు. కానీ విన్ ద వరల్డ్ ఫౌండేషన్ ఏం చేస్తా ఉంది? సేవకుల్ని దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆశ్చర్యపోయాను అన్నమాట. నాకు గ్రహింపు రాలేదు అది. ఆ సేవకుడు చెప్పొచ్చాడు, సేవకులు సంఘాన్ని పోషిస్తే ఆ సేవకుల్ని విన్ ద వరల్డ్ ఫౌండేషన్ పోషించే విధంగా ఉండాలని ఆశ. సంఘస్థులు అందరూ కలిసి మందిరాన్ని కడితే మనం చేస్తా ఉన్నాము, సేవకులు అందరం కలిసి మందిరాలు కడతా ఉన్నాము. ఎంత గొప్ప ఘనత అనేది. మీరు ఎక్కడైనా అంటే నేను వెళ్ళే ఎక్కువ సంఘ సేవకులు అందరూ కలిసి మందిరం కడతారు అంటే ఎక్కడ వెళ్ళే నేను ఎక్కడైనా కూడా సంఘస్థులు వాళ్ళు ఆఫరింగ్ ఇస్తూ ఉంటేనే మందిరాలు కట్టబడతా ఉంటాయి. కానీ మనది విన్ ద వరల్డ్ ఫౌండేషన్ డిఫరెంట్. ఏదైనా కూడా ఎవరి దగ్గర కూడా ఆఫరింగ్ కానీ కానుకలు కానీ ఏది కూడా చేయకుండా సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలపైనే మందిరాలు కట్టబడ్డాయి. ఆ ప్రార్థనలపైనే మందిరానికి కావలసిన ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వబడ్డాయి. మందిరానికి ఏది కావాలన్నా కూడా సేవకుల ప్రార్థన ద్వారానే అవి ఇవ్వబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ స్థలంలో అయితే మన కమలమ్మ గారు మంచి స్థలాన్ని ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆమెను మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆమె సంతోషంగా ఉండాలని. ఎందుకంటే ఆమె ముందు ఉండకపోతే ఈ స్థలం ఎవరు ఇచ్చేవారే కాదు. ఇవాళ రేపు స్థలం అంటే దేవునికి ఎవరు ఇవ్వట్లేదు, మందిరం అంటే ఇంకా ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకని మనకందరూ తెలుసు, క్రైస్తవులు పేదవాళ్ళ దేవుడు లేదా ఎస్సీ ఎస్టీ దేవుడు అంటారు అనమాట. సో వాళ్ళకి డిఫరెంట్ అనిపిస్తుంది కాబట్టి చాలామంది ఎవరు కూడా స్థలం ఇవ్వరు. అని అమ్మ ధైర్యంగా స్థలం ఇచ్చింది. అంత మాత్రమే కాదు, మందిరం కట్టబడతా ఉన్నప్పుడు అప్పుడు అమ్మ చెప్పేది, నేను ఇక్కడ ఉంటా, వాడు ఎవడొస్తాడా అని నేను చూసుకుంటామని సంగతి అనేదన్నమాట. అంత గర్వంగా అంటే అప్పుడు ఇక్కడ గొడవ అవుతూ ఉంటే సో అమ్మ ఆ విధంగా ధైర్యం ఇచ్చి నాకు అన్నమాట. దేవునికి మహిమకరం కాక. అమ్మ దేవుడు నిన్ను బహుగా దీవించిన గాక, దేవుడు నిన్ను మంచి ఆరోగ్యం ఇచ్చిన గాక. సో దేవునికి మహిమ. ఆ విధంగా మనం ప్రార్థన చేయడం వల్ల 2 మందిరాలు కట్టబడ్డాయి. దేవునికి మహిమ. ఇంకనూ రాబో రోజులలో ప్రతిరోజు సువార్త ప్రకటించబడాలి అనుకుంటున్నాము, జరగట్లేదు. ప్రతిరోజు మందిరాలకు ఏదో విధంగా ఇన్స్ట్రుమెంట్ సంథింగ్ ఏదో విధంగా అందించాలి, అది కూడా జరగాలి. పేదవాళ్ళకి సహాయము అందించాలి, విధవరాలకు సహాయం అందించాలి. రాబో రోజులలో అనాథ ఆశ్రయము, వృద్ధాప్య ఆశ్రయములు సో అనేకములు కట్టించాలని ఆశ ఉంది. మనం అనుకోవద్దండి, విశ్వాసం ఉంటే దేవుడు ఏదైనా చేస్తాడు. దేవునికి కావలసింది ఏంటంటే టాలెంట్ కాదు, నీలో ఉన్న ప్రావీణ్యత కాదు, నీలో ఏదో సంథింగ్ కాదు. కానీ దేవునికి కావలసింది విశ్వాసం కావాలి, నీ సమయం కావాలి. ఏం కావాలి? నీ సమయం కావాలి. నాకు బాగా చదవచ్చు, నాకు బాగా అన్ని దాంట్లో నేను ఆరితేరినవానంటే, నేను దేవుడి సమయం ఇవ్వనంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు కూడా సమయం ఇవ్వడు. సో దేవుడికి కావాల్సిందంటే ఆయన సన్నిధిలో మనం సమయాన్ని కేటాయించడం. చాలామంది క్రైస్తవులు ఎందుకు అభివృద్ధి పొందరంటే మనము దేవునికి సమయం కేటాయించము. మనం ఏం చేస్తాము? పొద్దున లేవగానే 1 నిమిషం ప్రార్థన చేస్తామో లేదో తెలియదు, కానీ మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. మన పనుల టైం ఎంత పడుతుంది? దాదాపు 2-3 గంటలు పడుతుంది. కానీ మనం ఎందుకని టైం కేటాయించుకోవాలి? ముందు ఒక ½ అన్ అవర్ 1 అవర్ దేవునికి కేటాయిస్తే దేవుడు ఆ దినమంతా దీవిస్తాడు.
మనలో చాలామంది క్రైస్తవులలో దీవించబడకపోవడానికి కారణము అది కూడా ఒకటి.